ఆయనే రక్షకుడు కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని పరిశుద్ధమైన బైబిల్లో రాయబడిన కూడా. అయితే మనం గమనించినట్టయితే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఏ విధంగా తెలియజేస్తా ఉంది ఏమంటే, మనుషుడు పాపంలోనే ఏమైపోతున్నాడంటే నరకానికి పాత్రుడవుతున్నాడు. పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటి? మనం సాధారణంగా చెప్పొచ్చు, అబద్ధం ఆడితే తప్పని మనకు తెలుసు, దాన్ని మనం పాపం అంటాం. ఒకవేళ దొంగతనం చేస్తే తప్పని మనకు తెలుసు, దాన్ని కూడా పాపం అంటాం. మోసం చేసినా సరే, అబద్ధం చేసినా సరే, వ్యభిచారం చేసినా సరే, ఏం చేసినా సరే మనకు తెలిసి మన గ్రాహ్యానికి ఉన్న పాపాలే ఎన్నో పోకూడదు. సో మనుషుల జీవితంలో ఏమైపోతుందంటే, తన మనస్సులో మానవుడు ఏమనుకుంటాడంటే, నేను చేసే పాపము ఎవరు చూడట్లేదే, నేను చేసే తప్పు ఎవరికి అర్థం కావట్లేదే, సో నేను ఏం చేసినా సరే చెల్లిపోతుంది, నేను ఎటువంటి పాపం చేసినా నాకు ఏమి కాదు అనుకుంటాడు. అయితే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది, పాపము వలన వచ్చు జీతము మరణము, అది మనిషిని నరకానికి తీసుకొని పోతుందని చెప్పేసి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో రాయబడతా వచ్చింది ప్రియుడా. కొంతమంది అనుకుంటా ఉంటారు, నేనేం పాపిని కాదే, నా జీవితంలో ఏ పాపం లేదు, నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదు, ఎటువంటి పాపం నాకు వచ్చింది అని అనుకుంటున్నారేమో. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తా ఉంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నువ్వు ఎవరైనా సరే, ఎటువంటి అందం ఉన్నా సరే, ఎంత ఆస్తి ఉన్నా సరే, ఎటువంటి వంశానికి చెందిన వాళ్ళైనా సరే, ఎటువంటి మతానికి చెందిన వ్యక్తి అయినా సరే, నీ జీవితంలో ఏముంటుందంటే పాపం ఉంటుంది. దాన్ని పోగొట్టుకోవాలంటే నీ వల్ల కాదు ప్రియుడా. దానాలు చేసినప్పుడు నా పాపం పోతుంది అనుకుంటారు చాలా మంది. నువ్వు చేసిన పాపమేమో 10 కోట్ల విలువ చేస్తే నువ్వు ఇచ్చే దానం 10 రూపాయలు అయితే దానికి పాపం ఎట్లా పోతుంది? నువ్వు చేసిన పాపమేమో ఎంతో నష్టాన్ని కలిగించేదైతే నువ్వు ఒక చిన్న వాటర్ ప్యాకెట్ దానం చేస్తే నీ పాపం ఎట్లా పోతుంది? అయితే ఈ పాపాన్ని ఎట్లు పోగొట్టుకోవాలో తెలియకపోతే ఒక సులభమైన మార్గము ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించాడు. ఏమంటే, తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినాడు. ఎందుకు నిన్ను నన్ను రక్షించాలనుకుంటున్నాడు? ఎందుకు నిన్ను నన్ను రక్షించాలనుకుంటున్నాడంటే, ఈయన పాపులను పిలువవచ్చినటువంటి దేవుడు. పాపములో ఉన్నటువంటి మానవుడు నశించి నరకానికి వెళ్ళిపోవడం ఆయనకు ఇష్టం లేక ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే, నీ పాపములు నా పాపములు భరించుట కొరకు భూమి మీదకి రావడం జరిగింది. భూమి మీదకి వచ్చినంత మాత్రమే కాదు, ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే, నిన్ను నన్ను నీతిగా తీర్చడానికి